ఈ సాంగ్ మెలోడీ సాంగ్, బట్ దీంట్లో నాకు తెలిసి ఈ ఆల్బమ్లో ఈ హిట్ సాంగ్ ఐ థింక్. ఎందుకంటే నేను అన్నీ వినలేదు, నేను విన్న దాంట్లో ఇది చాలా మంచి సాంగ్. అదే ఇప్పుడు స్టార్స్కి ఒక కొరియోగ్రఫీ ఉంటుంది, కొంచెం మిడ్ ఒక కొరియోగ్రఫీ ఉంటుంది, యంగ్స్టర్స్కి ఒక కొరియోగ్రఫీ. సో ఇప్పుడు తన యంగ్స్టర్ ఇప్పుడు వస్తున్నారు కాబట్టి నా మేము తీసుకున్న డిసిషన్ ఏంటంటే ఎక్కువ ఓవర్గా డాన్స్ చేయకుండా, ఓకే, క్యూట్గా వీళ్ళు ఇప్పుడు వస్తున్నారు కాబట్టి వీళ్ళ వరకు ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక హుక్ స్టెప్ ట్రై చేసాము. హుక్ స్టెప్ అనేది ట్రెండ్ అయ్యేది నా గ్రేట్నెస్ కాదు, ఆడియన్స్. సో వాళ్ళు హిట్ చేస్తే హిట్ అవుతుంది అంతే. బట్ ఇది కూడా నా గొప్పతనం ఏం కాదు, మై అసిస్టెంట్స్ అండ్ టీమ్ వర్క్. స్టార్స్కి చేయటం అనేది డిఫికల్ట్, ఎందుకంటే ఒక్కొక్క స్టార్కి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది, ఒక్కొక్క డాన్స్ స్టైల్ ఉంటుంది. ఆ ఇమేజ్ని పట్టుకొని ఆడియన్స్ మెప్పించడం, ఫ్యాన్స్ని మెప్పించడం అంటే చాలా కష్టం. బట్ ఏదో మా ప్రయత్నం మేము చేస్తాం, అది హిట్ అవుతుంది. స్టార్స్ యాడ్ ఆన్ చేస్తారు మా స్టెప్కి, వాళ్ళ స్టైల్ యాడ్ అయినప్పుడు చాలా. ఇప్పుడు అప్పు సార్ ఉన్నారు, అప్పు సార్కి నేను స్టెప్ నేర్పిస్తాను, బట్ ఆయన ఓన్గా తను యాడ్ చేసుకొని ఈ డెలివరీ ఆయన స్టైల్లో డిఫరెంట్గా చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్ కొరియోగ్రాఫర్ నేమ్ వస్తుంది. సో అలాగా డిఫరెంట్ అందరూ ఇప్పుడు ఆల్ హీరోస్ అలగలగ్గా వాళ్ళ ఓన్ స్టైల్ చేస్తారు అనమాట. సో అలాగా స్టార్స్ చేయటం అనేది ఇట్స్ నాట్ ఇది కాదు కానీ కష్టం. బట్ వీళ్ళకి ఏంటంటే మనం చెప్పినట్టు వింటారు. యంగ్స్టర్స్ ఏదైనా బిగ్ మాస్ వచ్చారు, ఇప్పుడిప్పుడే మన న్యూ మూవీ, సో టీచర్ చెప్పేది వినాలి, గురువు చెప్పేది వినాలి అని చెప్పి వాళ్ళు 1 time 100 times ఆల్సో వాళ్ళు కష్టపడి డాన్స్ చేసి వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో మేము కూడా ఏదైనా క్రియేటివిటీ చేయడానికి యంగ్స్టర్స్ ఉంటే క్రియేటివిటీ చేయొచ్చు. బిగ్ స్టార్స్ ఏంటంటే వాళ్ళ ఆరాన్ని పట్టుకొని మనం వెళ్ళాలి. వీళ్ళకి ఏంటంటే మన థాట్స్ తిక్క స్టార్స్ ఇవి కూడా మన వీళ్ళ మీద ప్లే చేసి హిట్ అవుతాయి, బాగా ఇది వస్తుంది. వెరీ హ్యాపీ వీళ్ళకి చేయడం. సో ఓవరాల్గా న్యూ కమర్స్ బాగా కష్టపడి వాళ్ళు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అలాగే అశ్విన్ చాలా రోజులు రిహార్సల్ చేశారు, చాలా నిజంగా హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. డబ్బులు బాగా ఇచ్చారు అందరూ మా మేడం సుష్మా మేడం బాగా డబ్బులు ఇచ్చారు. నేను యాక్చువల్లీ చాలా మంది అడుగుతారు నన్ను, ఏది అన్నీ అడుగుతారు, కానీ అవతల ఇంట్రెస్ట్ బట్టి అనమాట. ఇప్పుడు నేను నా గురించి వీళ్ళు దాదాపు ఆల్మోస్ట్ 1.5 year వెయిట్ చేశారు, ఇది నేను చేస్తే మాస్టర్తో నేను చేసుకోవాలి. సో వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు ఓకే, వాళ్ళకి ఏదో ఉంది చేయాలని, లైఫ్లో ఏదో సాధించాలి గోల్ పెట్టుకున్నారు. సో అందుకే చేద్దామని చెప్పి ఫస్ట్ మీట్ చేసినప్పుడు బాగా ప్యాషన్గా ఉన్నారు, చాలా ప్యాషన్గా ఉన్నారు. సో అప్పుడు అనిపించింది ఓకే, ఒక వ్యక్తి చాలా కష్టపడుతున్నారు, మనము వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు గ్రో అయితే మనకి పేరు వస్తుంది, వాళ్ళ ప్రొడక్షన్కి అండ్ ఇండస్ట్రీకి కూడా ఒక వ్యక్తి ఒక గుడ్ యాక్టర్ వస్తాడని ఒక భరోసాతో ఐ కమ్. సార్ అప్పు సార్ వేరే, ఆయన వేరే, బట్ మీ అందరం కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అశ్విన్ గారు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ఒక సాంగ్ ఉంది, పప్పు సాంగ్. సో దాంట్లో అప్పు సార్ది సర్ప్రైజ్ ఉంటుంది. సో అది నేనైతే బాగా ఎంజాయ్ చేశాను షూట్ చేసేటప్పుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలా ఏం లేదు సార్, లేదు సార్, ఎవరికైనా ఒక మార్కెట్లో ఒకటి హిట్ అయినప్పుడు, ఒక ఏదైనా ప్రోడక్ట్ వచ్చి హిట్ అయినప్పుడు దానికి ఒక ఉంటుంది. కానీ బాగా కారులో వస్తే ఒక రేట్ ఉంటుంది, మామూలుగా ఫ్లవర్స్ అమ్మాలి ఇదని అమ్ముతారు, కార్లో వచ్చినప్పుడు ఒక రేట్ అమ్ముతారు, నడుచుకుని వచ్చినప్పుడు వాళ్ళకి ఒకటి. అంటే నేను కూడా ఏంటంటే బాగా ప్రొడక్షన్ బాగుంది ఇస్తారంటే మనం కష్టపడే దాన్ని బట్టి. బిగ్ ప్రొడక్షన్లో 10 days అలా రిహార్సల్ చేస్తాం, 5 days షూట్, అంటే 15 days నాది అక్కడ బ్లాక్ అవుతుంది. అప్పుడు రెమ్యునేషన్ ఎక్కువ తీసుకుంటాం. ఇప్పుడు ఇలా అప్కమింగ్ ఇప్పుడు ఉన్నారు, స్మాల్ ఉన్న ఇది ప్రొడక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏంటంటే 3 days 4 daysలో షూట్ ఫినిష్ చేయాలి, ఎక్కువ రోజు రిహార్సల్ వద్దు.
కానీ ఈ ప్రొడక్షన్లో మాత్రం నాకు ఎక్కువ రోజు రిహార్సల్ ఇచ్చారు, అన్నీ చేశారు. సో అలా అని చెప్పి నేను ఎక్కువ రెమ్యునరేషన్ లేదు. సో ఎంత ఉంటే అంతే. బట్ నేను అందరికీ అందుబాటులో ఉంటాను. కొన్ని మూవీస్ అయితే ఫ్రీ కూడా చేస్తున్నాను. లైక్ నేను కావాలనుకొని నన్ను అడిగి లేదు జానీ మాస్టర్ కావాలి అని వచ్చినప్పుడు ఐ స్టాప్ మై ఇది నా సెల్ఫ్ డబ్బు అంతా పక్కన పెట్టి నేను ఒక హెల్ప్ అయితే వాళ్ళ మూవీకి ఒక ఒక బూస్ట్ వస్తుంది, లైఫ్ వస్తుంది అని అంటే ఐ కమ్ ఐ డూ. వాళ్ళు ఏదో ప్రేమతో ఏదో ఇస్తారు, ఓకే అలా కూడా చేస్తుంది. అంటే నాట్ రెమ్యునేషన్ ఇంతే తీసుకోవాలని లేదు సార్. నేను కావాలనుకుని వస్తే నేను ఫ్రీ కూడా చేశాను. సో అలా ఇది ఆ యంగ్స్ట్ మొత్తం ఇది ఈ కథ చాలా బాగుంటుంది. నేను వినింది ఈ కథ ఇప్పుడు ఏమంటారు ట్రెండింగ్లో ఇప్పుడు జరుగుతున్న సోషల్ మీడియా దాని మీద నైస్. అంటే అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు సార్. కథ నచ్చితేనే అని లేదు, సాంగ్ బాగున్నప్పుడు ఖచ్చితంగా. నా సినిమాతో నాకు సంబంధం లేదు, సాంగ్ బాగుంటే ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ రీల్స్లో కానీ మూవీ రాదు సార్, సాంగే వస్తుంది. సో సాంగ్ థియేటర్ పుల్లింగ్ కాబట్టి ಆ ಥಿಯೇಟರ್ ಪುಲ್ಲಿಂಗ್ ನಾನು ಎಂತವರೆಗೆ ಹೆಲ್ಪ್ అవుతాను అనేదాన్ని ಐ ಗಿವ್ ಮೈ ಬೆಸ್ಟ್. ಇಲ್ಲ ಅದೇ ಅವ್ರು ಹೇಳ್ದಂಗೆ ನಾವು ಮೀಟ್ ಮಾಡಿದ್ದವ್ರನ್ನ ಒಂದೊಂದು ಸಾಂಗಿಗೆ 6 ತಿಂಗಳು ವೆಯ್ಟ್ ಮಾಡಿ ತಗೊಂಡಿದ್ದೀವಿ ಡೇಟ್ನ. ಅವ್ರ ಹತ್ರನೇ ಮಾಡಿಸ್ಬೇಕು ಅನ್ನೋದು ತುಂಬ ಆಸೆ ಇತ್ತು ಮೊದಲಿಂದ. ಬಟ್ ನಮ್ಮ ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ ಏನಿತ್ತು ಅದಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ರೀಚ್ ಆಗಿದ್ದೀವಿ ಅಂತ ಅನ್ನಿಸ್ತಿದೆ. ಈಗ ಅವ್ರು ಅಲ್ಲ ಇತ್ತು ಒಂದು, ಈಗ ಅವ್ರು ಹೇಳಿದ್ರು ಗೊತ್ತಾಯ್ತಾ, ಕೆಲವು ಸಿನಿಮಾ ಫ್ರೀಯಾಗೇ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದು ನನಗೇನೋ ಗೊತ್ತಿಲ್ಲ, ನನಗೆ ಅವರು ನೋಡಿದ್ರೆ ಒಂಥರ ನಮ್ಮ ಓನ್ ಬ್ರದರ್ ಫೀಲ್. ಸೊ ಹಾಗಾಗಿ ಅವ್ರೇನು ನಮ್ಮ ಹತ್ರ ಆ ಥರ ಕಮರ್ಷಿಯಲಾಗಿ ಏನೂ ಮಾಡಿಲ್ಲ, ಆ ಥರ ಪ್ರೀತಿಯಿಂದ ಮಾಡಿದ್ದಾರೆ. ಸೊ ಹಂಗಾಗಿ ನಮ್ಗೆ ಇನ್ನೂ ಅವ್ರ ಮೇಲೆ ಪ್ರೀತಿ ಜಾಸ್ತಿ. ಭಾಷೆ ಓಕೆ, ಕನ್ನಡದಲ್ಲೂ ಕೊಟ್ಟಿದ್ದೀವಲ್ಲ ಬೇರೆಯವ್ರಿಗೂ, ಓಕೆ ಮಾಡಿದ್ದಾರೆ, మోహన్ ಮಾಡಿದ್ದಾರೆ, ಎಲ್ಲರೂ ಮಾಡಿದ್ದಾರೆ. మేడం మీరు అడిగేది ఎంతమంది ఉన్నారు, నేను కూడా కన్నడనే. నేను ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడికి వెళ్తే ఆ భాషలో నేను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, ఆల్ ఇండస్ట్రీస్. సో చిన్న అంటే ఇక్కడ అక్కడ అని కాదు, ఆల్మోస్ట్ నా దగ్గర పనిచేసే రాహుల్ వాళ్ళందరూ కూడా బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు నా దగ్గర అసిస్టెంట్గా. సో నా దగ్గరికి వచ్చి నేర్చుకొని వర్క్ నేర్చుకొని దర్శిని, రాహుల్ ఇంకా చాలా మంది ఉన్నారు. నా వాళ్ళు కొరియోగ్రాఫర్స్ అయ్యి ఇప్పుడు కన్నడలో చేస్తున్నారు అనమాట. సో అలా ఏం లేదు, ఇది ఇష్టాలు. ఒకరికి సల్మాన్ ఖాన్ ఇష్టం, ఒకరికి షారుఖ్ ఖాన్ ఇష్టం, ఒకరికి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం, ఒకరికి నాకు అప్పు. తర్వాత మా ప్రొడ్యూసర్ సుష్మా గారు నిజంగా గ్రేట్ గ్రేట్ గ్రేట్. అంటే ఫస్ట్ సినిమాకే అంత డబ్బులు పెట్టడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. అది వస్తుందా రాదా ఏమీ తెలియదు, కానీ అశ్విన్ గారి మీద ఉన్న లవ్ ఆమెకి అంతే, ప్రేమ అది. సో ఏం అడిగినా కాదనదు ఆమె. ఎనీథింగ్ 100 డాన్సెస్ కావాలా 100 డాన్సెస్, ఓకే మాస్టర్. పబ్ సెటప్ కావాలా, టేక్ పబ్ సెటప్. బాంబే ఫారిన్ గర్ల్స్ కా, టేక్ మాస్టర్. 3 డేస్లోనే షూట్ చేయాలి లేదు, సో 5 డేస్ కావాలా 5 డేస్ తీసుకోండి. సో అలాగా ఈ రోజు వరకు సుష్మా గారు నాకు ఇది వద్దు అది వద్దు అని ఏమి వెళ్ళలేదు సార్, ఏం అడిగినా ఇచ్చారు. సో అందరికీ అలాంటి ప్రొడ్యూసర్స్ దొరికితే బాగుంటుంది అనుకుంటున్నాను. సో అండ్ చాలా మంచి మనసు, అది గుడ్ హ్యూమన్, మంచి ఆమె. సో ఎప్పుడు కోప్పడరు, ఏమున్నా రిక్వెస్ట్గా సార్ 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 రిక్వెస్ట్గానే వచ్చి చెప్తారు. సో సుష్మా గారు ఈ సినిమా మీరు ఎవరి గురించి ఈ సినిమా, నేను వీళ్ళిద్దరి గురించి కూడా ఆడాలని నేను అనుకోలేదు, కానీ ఆమె గురించి మాత్రం ఈ సినిమా ఆడాలి, చాలా డబ్బులు రావాలి ఆమెకి. సో ఎందుకంటే తను అంత కష్టపడ్డారు అండ్ షీ ఈజ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్. అండ్ ఇకపోతే ప్రియా చిన్నపిల్ల, చాలా ఒకసారి ఏమో జోష్గా వస్తుంది సెట్లోకి, వచ్చి 1 సెకండ్లోనే ఏమైందంటే స్టెప్ రాలేదు మాస్టర్, స్టెప్ రాలేదు. దెన్ ఇమీడియట్లీ వచ్చింది సూపర్గా ఉంది అంటే నిజంగా బాగుందా దెన్ ఇమీడియట్లీ మళ్ళీ లైక్ రాకెట్ లాగా పోనీ వెళ్ళిపోతుంది. సో షీ ఈజ్ వెరీ గుడ్ హార్డ్ వర్కర్ అండ్ చాలా మంచి అమ్మాయి, మంచి ఎక్స్ప్రెషన్స్ అంతా. అంటే షార్ట్ని సాంగ్ని
సీన్ని తొందరగా అర్థం చేసుకుని హీస్ గివింగ్ హిస్ బెస్ట్. తను ఎంత బెస్ట్ ఇవ్వాలో మేము ఓ షార్ట్ ఓకి చెప్పినా కూడా లేదు 1 more అని చెప్పి తను చేస్తారు. సో ఆల్ ది బెస్ట్ ప్రియా. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ గారు ఫస్ట్ నుంచి నాకు కిరణ్ ఈజ్ అ వెరీ గుడ్ హార్డ్ వర్కర్. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు నేను ఈ 1.5 year జర్నీలో ఎప్పుడు నేను తన ఫేస్లో కోపం చూడలేదు. టెన్షన్ ఉంటుంది కానీ బట్ ఎప్పుడు కోపం సీరియస్ అవ్వలేదు. ఏది ఉన్నా కూడా అందరితో కలుపుకొని నా సినిమా బాగా రావాలి, నా సినిమా బయటికి రిలీజ్ అవ్వాలి, సో రిలీజ్ అయ్యి ఆడియన్స్కి అందరినీ అలరించాలి అనే ఒక మైండ్ థాట్ తప్ప ఇంకా వేరే ఏం లేకుండా డే అండ్ నైట్ కష్టపడి అందరినీ కలుపుకొని ఫార్వర్డ్ తీసుకొని ఏమంటారు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా, సో అది ఈయనకే కరెక్ట్ సూట్ అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ కిరణ్ సార్. మీ సినిమా మంచి పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏది ఇక్కడనా? ఇంకెవరున్నారు? అందరు చేస్తారు యాక్చువల్లీ అందరు పిలుస్తారు బట్ కొన్ని ఏదైనా డేట్ సెట్ అవ్వక, బట్ నాకు అందరితో చేయాలని ఉంటుంది బట్ డేట్ సెట్ అవ్వక నేను చేయలేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ చేయాలనే కోరిక. సో యంగ్స్టర్స్ అందరితో ఇప్పుడు ఉన్నారు కదా యువరాజ్ కుమార్ గారు. సో ఇంకా నేను ఒక సాంగ్ అడిగారు సెట్ అవ్వలేదు డేట్ బట్ చేస్తాను అందరిలో. అండ్ అందరికి చేయాలని కోరిక.